ముందుగా తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు భూపతి గాజు గారి సందేశాన్ని తీసుకొని మరొక పాటను కూడా వారు మనకు వినిపిస్తారు. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఒక యజ్ఞాన్ని నిర్వహించినటువంటి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒంగోలు పిఎస్ఎస్ఎం అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం గొప్ప యజ్ఞంలో పాల్గొన్నాం. మనమంతా ఈరోజు ఈ ఒంగోలులో అంటే సత్యం అనేది మనం చెప్పడం ద్వారా జరిగి తీరుతుంది. మనం కోరుకున్నాం ఈ రోజంతా అందరూ శాఖలు కావాలని, అది జరిగి తీరుతుంది. ప్రకృతి ఆ పని చేస్తుంది. కాబట్టి మరి ఈ శాఖా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అందరికీ తెలిసిందే, దాదాపు శాఖా ర్యాలీలో పాల్గొన్న వాళ్ళంతా శాఖాలు ధ్యానులయ్యే ఉంటారు. కాబట్టి మనము ఈరోజు ఇక్కడ కలుసుకొని ఒక గొప్ప యజ్ఞాన్ని మనం శ్రీకారం చుట్టినామంటే మనము బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా వచ్చిన మనమందరం. కాబట్టి నేను పత్రిజీ గురించి చెప్తా. ధ్యానం గురించి ఆల్రెడీ పాటలు పాడి ఇప్పటిదాకా మన సార్ శాకారం కోసం రోడ్డు మీద వాడుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి వాడుకుందామంటే పత్రిజీ గురించి వాడుకుందాం. పత్రిజీ అంటే తెలవాలి కదా. తెలుసా పత్రిజీ సార్ అంటే? పత్రిజీ సార్ తెలుసా? పత్రిజీ సార్ ఎలా జీవించిండో పాట ద్వారా చెప్తాను నేను. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మా అవతారం. పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం, నడిచిన గ్రంథాలయం. పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం, పుడమి పైన నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మరిషుల బ్రహ్మ విద్వరిష్టలను, వేలాది బ్రహ్మరిషుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీద
బీదవాణ్ణి ధనవంతుని, జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని, జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ తానే వండి వడ్డించి తినిపించి, వడ్డించి తినిపించి, అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ, అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే, పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోనే ఉండి, నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోనే ఉండి, నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులన్నీ పంచభక్ష పరమానంగా రగించి, పంచభక్ష పరమానంగా సేవించి, నులక మంచంపై నా షోలాపూరు చెద్దరుపై హాయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ, హాయిగా నిద్రించిన దేవుడు పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలుల్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలుల్ని ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే, పత్రిజీ అంటే ఎన్నెన్నో వేలాదిగా శక్తినిచ్చే పిరమిడులను విశ్వశక్తి భువికి నింప నిరుమింపజేసిన, విశ్వశక్తి భువికి నింప చేసిన, శాకాహార ర్యాలీలు నిరుమింపజేసి, కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి, కర్మ సిద్ధాంతం ఆలోచన కలిగించి, మూగ జీవులెన్నింటినో రక్షించడానికి, మూగ జీవులెన్నింటినో రక్షింపడానికి శాకాహార జగత్తు కొరకు సాగెను సాయుధుడై. పత్రిజీ అంటే, పత్రిజీ అంటే ప్రతి ఏటా కడుతాళ్ళు ధ్యాన మహాచక్రాలు అన్నదాన, లక్షలాది యోగులకు అన్నదానమందించి, లక్షలాది యోధులకు అన్నదానమందించి, స్వయంగా తన చేతులతో అన్నపూర్ణ మాదిరిగా పిలిచి వడ్డించి సేవ మార్గమును చూపించన్, పిలిచి వడ్డించి సేవ మార్గమును అందించే, ప్రాంతీయ భాషలలో మ్యాగజైన్లు నడిపించి, ప్రాంతీయ భాషల్లో మ్యాగజైన్లు నడిపించి, ఎన్నో దేశాల మాస్టర్ల జ్ఞానమును మానవ జాతికి అందించిన సరస్వతి పుత్రుడు పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు కాదు, ఒక యుగానికి ప్రతినిధి, ఒక శకానికి కాదు కాదు,
ఒక యుగానికి ప్రతినిధి మన యుగ పురుషుడు పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. పత్రిజీ అంటే అంతేనా సార్? పత్రిజీ అంటే ప్రేమ పొందిన వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు పత్రి సార్ తోటి, మారన్ సార్కి ఇట్లా పత్రి సార్ తోటి అంకితమై తిరిగారు. అంటే నేను కూడా అతి తక్కువ టైంలో పత్రి సార్ తోటి జర్నీ చేసిన. ఆయన నేను గమనించిన, ఈ భూమి మీద అంతకంటే గొప్ప గురువు దొరకడు, మళ్ళీ రాడు. కాబట్టి ఇదే జన్మ మనము, ఈ ముక్తి నందే జన్మ మనం చేసుకోవాలంటే మన చేతిలో ఉంది. కాబట్టి ఈరోజు గొప్ప శాఖాహార ర్యాలీ నిర్వహించిన శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా పిరమిడ్ సేవాదల్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ర్యాలీ అంటేనే భూపతిరాజు, భూపతిరాజు అంటేనే ర్యాలీ. ఒక్కసారి భూపతిరాజు గారు ర్యాలీలో పాటలు విన్నామంటే ఇంకోసారి ర్యాలీలో ఆయన పాటలు లేకపోతే పార్టిసిపేట్ చేయలేకపోతామేమో అనిపించేటట్లుగా ఉంది. మరి అంత అద్భుతంగా మరి సార్ చెప్పారు భూపతిరాజు గారికి, భూపతిరాజు మొత్తం నువ్వు అన్ని ప్రదేశాల్లో కూడా గజ్జె కట్టుకొని పాటలు పాడాలని చెప్పి స్వయంగా పత్రిజీ గారే భూపతిరాజు గారికి చెప్పారు. ఆ బాధ్యతను భూపతిరాజు గారు నిర్వర్తిస్తూనే ఉన్నారు. ప్రతి నెలలో కూడా 1-2 ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉన్నాయి. మినిమం ఒక ప్రోగ్రామ్ అయినా ఉంటుంది, భారీ ప్రోగ్రాం. మరి అంత అద్భుతంగా మరి జనాలందరినీ ఆకట్టుకుంటూ మరి అనేక ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి భూపతిరాజు గారికి మరొక్కసారి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శివ గారు తన సందేశాన్ని అందిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మెగా మహాకరుణ ర్యాలీ ఎలా ఉందండి? ముందుగా మనందరి చేత ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసేటట్లు తీర్చిదిద్దిన ఆ జగద్గురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన పిరమిడ్ మాస్టర్స్ వెళ్ళారంట. అక్కడ గురువుగారు అన్నారంట, పిరమిడ్ మాస్టర్స్ అందరూ కారణ జన్ములు, మీరందరూ నా దగ్గరకు వస్తున్నారు, మీరందరూ ఎవరంటే పుణ్యజన్ములు. అంటే స్వామీజీ నేనేం చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఏం చేస్తే నాకు ఈ కోరిక తీరిద్దని అడిగేవాళ్ళు. పిరమిడ్ మాస్టర్స్ ధ్యాన సాధన చేసి తమెవరో తాను తెలుసుకొని తనకు కావాల్సిన తాను సృష్టించుకుంటూ ఈ జగత్తుకు ఏం చేయాలో ముందుకెళ్తూ ఉంటారంట. అటువంటి గ్రేట్ మాస్టర్స్ అందరికీ వస్తారు, గట్టి క్లాప్స్ కొడదాం. అదే ఆశయంతో బ్రహ్మర్షి పత్రిజీ అన్నారు, నా ఒకే ఒక కోరిక, ఒక్కగానొక కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం అన్నారు. ఎలా ఉందండి? ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. ఆయన ఎన్లైటైన్ అయిన తర్వాత నా డ్యూటీ ధ్యానాన్ని పంచడమే. ఎక్కడ పడుకుంటున్నాను, ఎక్కడ చేతిలో ఏముంటుంది, జోబులో ఏముంటుంది అనేది సంబంధం లేదు. ఈ విశ్వ కళ్యాణం కోసం ముందుకు వెళ్తుంటారు. ఇష్టం ఉన్న వాళ్ళు రండి, కలిసి వచ్చే వాళ్ళు రండి, ఒకరోజు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళండి, ఎంత కావాలో తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు రండి, కంటిన్యూస్గా ఫాలో అయ్యే వాళ్ళు అవ్వండి అంటూ పరిపూర్ణ స్వేచ్ఛనిచ్చిన అసలు సిసలైన మాస్టర్ మన బ్రహ్మర్షి పత్రిజీ. ధ్యానం ద్వారానే నిన్ను తెలుసుకోగలవు, నీ ధర్మం ఏంటో నీకు తెలుస్తుంది. మనకు అంటారు దానమే ధర్మం, ధర్మమే, అంతేనా కదా? అన్ని ధర్మాలలో ఉన్నతమైన ధర్మం ఏదైనా ఉంది అంటే అది అహింసా ధర్మం. ధ్యానం చేస్తేనే హింస యొక్క వ్యవహారం మనకు అర్థమవుతుంది అన్ని స్థాయిల్లో. దాంట్లో బేసిక్ స్థాయి ఏంటంటే ఏ జీవిని చంపకుండా నువ్వు ఉండడమే కాకుండా ఇతరులు కూడా చేయకుండా ఉండేట్లు చెయ్యాలనే స్ఫూర్తి కూడా కలుగుతుంది.
అందరు గురువులు నువ్వు శాకాహారిగా ఉండు అని చెప్తుంటే మన బ్రహ్మర్షి పత్రిజీ చేతకాని వాళ్ళ అక్కడే కూర్చోకుండా ఊరు వాడ తిరుగు ఈ ర్యాలీలు చేయన్న మహానుభావుడికి వస్తే గట్టి క్లాప్స్ కొడదాం. మహా గురువులు చెప్పారు, ఒక చోట ఒక 10 మంది ధ్యానం చేస్తుంటే వారి ద్వారా చైతన్యం అక్కడ స్ప్రెడ్ అవుతుందని. వేలాది మంది ఒక చోట ఎక్కడైతే ధ్యానం చేస్తుంటారో విశ్వం నుండి అపారమైన చైతన్య శక్తి ఈ భూమండలానికి వచ్చి ఈ భూమండలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ చేస్తుంది. ఆ శక్తి ద్వారా విపత్తులను కూడా ఆపచ్చు, ప్రళయాలు కూడా ఆపచ్చు, యుద్ధాలని కూడా ఆపచ్చు అని గ్రేట్ మాస్టర్ కృష్ణానంద గారు అన్నారు. ఆయనకోసారి గట్టి క్లాప్స్ కొడదాం. అటువంటి ధ్యానాలు యజ్ఞాలు చేయించిన మన గురువు గారు మహాకరుణ ధ్యాన యజ్ఞం ఈరోజు ఎంత మహత్తరమైందండి. ఇలా ధ్యానం చేసిన వారు వారి చైతన్యాన్ని స్లోగన్స్తో ఒంగోలు ప్రాంగణం మొత్తం తిరుగుతున్నారంటే వారి ఎనర్జీ ఎంత స్ప్రెడ్ అయి ఉంటుంది. ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి ఆ ఎనర్జీ ఎలా ఉంది. ప్రతి ఊరు వాడ ప్రతి జిల్లాలో ఇంత భారీ ర్యాలీలు జరగాలా లేదా. అందుకే లాస్ట్ ఇయర్ నవంబర్ 11th ఆ బ్రహ్మర్షి పత్రిజీ శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి ప్రతీక అయిన ఆయన పుట్టినరోజు ఎలా చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ నవంబర్ 11th పత్రిజీ పుట్టినరోజు ఒక ధ్యాన మహాచక్రాలుగా చేశాం. ఎంతమంది వచ్చారు. ఇన్ ఫ్యూచర్ ఐ హోప్ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మన అది రాజధాని ఏరియా అమరావతి బుద్ధత్వానికి ధ్యానానికి ప్రతీక. మరి కృష్ణా గుంటూరు జిల్లా సంయుక్తంగా మన లాస్ట్ ఇయర్ చేసాం మనము. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా సింగిల్ ఒకరోజే చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ 3 days చేయబోతున్నాము. మన సీఎంని అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా పిలుచుకునే ప్రయత్నం చేస్తాము. ఒక భారీ లెవెల్లో ఫ్యూచర్లో ప్లాన్ చేయబోతున్నాం. రెడీయా. కాబట్టి ఇంత అద్భుతమైన ర్యాలీని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన నన్నూరి గారికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఒక మాస్టర్ అంటే ఒక కమిట్మెంట్, ఒక మాస్టరీతో కూడుకున్న కార్యక్రమం అంటే ఒక క్లారిటీతో అద్భుతంగా చేయడం అనమాట. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. నియర్లీ 3 months నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. అంతేనా కదా. కాబట్టి ఆ గ్రేట్ మాస్టర్ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మళ్ళీ ఇటువంటి అద్భుతమైన ర్యాలీలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెల్లూరు పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని డయాస్ మీదుగా గట్టిగా క్లాప్స్ ద్వారా ఆహ్వానించుకుందాం. అలాగనే నెల్లూరు నుంచి చేసినటువంటి జేజీ నారాయణ గారిని కూడా డయాస్ మీదకి ఆహ్వానించుకుందాం. జాతవనం నుంచి మనకి ప్రభాకర్ గారు ఇచ్చేస్తున్నారు. వారు ఎక్కడున్నా కూడా మరి డయాస్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి పిరమిడ్ సేవాదళం అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మన శివ గారిని చూస్తే అర్థమవుతుంది అందరికీ. అంటే ఎంత బలంగా ఉందనే దానికి చాలా బలంగా ఉండబట్టే ఈ విధంగా గట్టిగా ర్యాలీలు జరుగుతున్నాయి. మరి తెలంగాణలో జరిగినా ఆంధ్రప్రదేశ్లో జరిగినా సేవాదళం చాలా స్ట్రాంగ్గా ఉంది. సేవాదళం అంటే ఎవరో కాదండి, మనం అందరం సేవాదళ కిందకే వస్తాం. మాస్టర్లు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రచారం చేసేవాళ్ళు కావచ్చు, అందరూ సేవకులమే. అందరూ సేవాదళ కిందకే వస్తారు. తదుపరి దామోదర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి దామోదర్ రెడ్డి గారు కడతాల్ మహాసుర పిరమిడ్లో మరి అద్భుతంగా సేవ చేస్తుంటారు. ఎప్పుడు చూసినా కూడా మరి ఓన్లీ కడతాల్ టైంలోనే కాకుండా మిగిలిన టైంలో కూడా అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నా కూడా తను పార్టిసిపేట్ చేస్తూ మరి అనేక ప్రదేశాలు తిరుగుతూ క్లాసులు అందిస్తుంటారు. మరి వారి సందేశాన్ని తీసుకుందాం. మెగా శాకార మహాకరుణ శాకారాన్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. శ్రీనివాస్ గారి కూడా ప్రతి నెల ఆఖరి ఆదివారం గత సంవత్సరం నుంచి తెలంగాణలో ప్రతి జిల్లాలో ఈ విధంగానే అనేక ఊళ్ళ నుంచి అందరూ ఒక సమిష్టిగా గొప్ప శాకార ర్యాలీలు మొదలుపెట్టాం. అది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. మరి ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే జరుగుతుంది.
ప్రతి జిల్లాలో ఇప్పుడు ఇంతకుముందున్న 9 జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి. సో ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ వరకు ఉంటుంది. అది మరి లాస్ట్ మంతే మారుమూలంగా ఉండే భూపాలపల్లినే అదొక జిల్లా, అటవీ ప్రాంతం ఉంటుంది, చాలా ఇంటీరియర్లు, తక్కువ మంది ధ్యానులు ఉంటారు. వాళ్ళు శాకాహారాలు చేయమన్నప్పుడు వెనుక ముందు అయ్యారు. తక్కువ మంది ఉన్నాం, ఎలా అవుతుందా ఏంటా అని మెగా శాకాహారాలు. కానీ ఏం కాదు, ముందుకు వెళ్ళండి అని చెప్పాము. అద్భుతంగా, అంటే ఎంత అద్భుతంగా చెప్పిందో మాటలు ఇలాగే. ఇగో అనేక ఊళ్ళ నుంచి వచ్చి 1000 మందితోటి గొప్పగా జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడ ఒక మంచి పిరమిడ్ కట్టారు వాళ్ళు, సింగరేణి వారి యొక్క యాజమాన్యంతో. ఒక 30-40 మంది మాస్టర్స్ అందరం కూర్చొని ఒక అరగంట ధ్యానం చేయండి అని చెప్పి కూర్చొని పెట్టాను. ఆ కూర్చొని పెట్టిన రోజు నాకు ఒక సందేశం వచ్చింది. ఇప్పటి వరకు పిఎస్ఎస్ మూమెంట్లో జరిగిన ర్యాలీలు వేరు, రేపు జూలై 1 నుంచి అంటే 30 నాడు అది జరిగింది, రేపటి నుంచి జరగబోయే ర్యాలీలు వేరు అని ఆ రోజు సందేశం ఉంది. ఆ రోజు చెప్పినట్టుగానే ఆ రోజు 36కు జరిగిన ర్యాలీ అది ఒక అద్భుతం. ఆ అనుభూతి పొందిన వాళ్ళకు తెలుస్తుంది. మరి ముఖ్యంగా అందరికీ సత్యయుగం 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 అంటే ఇదే. ఏ కులం లేదు, మతం లేదు, ఉన్నరా లేరా, అనేక వృత్తుల వాళ్ళు అనేక ఊళ్ళలో నుంచి రకరకాల వ్యక్తులము ఒకే సత్యం కోసం ఒకే గొడుగు కింద నిలబడ్డాం. అవునా కాదా? ఇదే సత్యయుగం అంటే. సత్యయుగం అంటే ఏ చెట్టు మారది, ఏ పుట్ట మారది, ఏది మారదు. వ్యక్తులలో వ్యక్తిత్వాలు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, జీవన విధానం మారుతుంది, అందరితో కలిసి ఉండే ఆ మిత్రత్వం పెరుగుతుంది. ఆ ఉంది కాబట్టి ఒక గొడి కిందికి వచ్చి ఇంత గొప్పగా ఎన్ని ఊళ్ళ నుంచి వచ్చారో అందరి చాలామంది నాకు తెలుసు. అనేక ఊళ్ళ నుంచి సమిష్టిగా ఇంత గొప్ప కార్యక్రమం సక్సెస్ అయిందంటే మనందరి యొక్క ఆ ఏకత్వంలోకి రావడమే దీని యొక్క సక్సెస్కు కారణము. ఈ సక్సెస్ ఇలా జరగడానికి ఈరోజు ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. మనం ఏదో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రాం చేసుకున్నాం, దినమంతా చేశాము, బయటకు వెళ్ళిపోయాం, ఎవరికి తెలుస్తుంది? కానీ ఈరోజు రోడ్డుపై నుంచి మనము ఆ శాఖలు నిదానాలు ఇస్తూ భూపతి గారి గొంతు ద్వారా పాటలు పాడుతూ ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని మనం వస్తుంటే ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మనల్ని గమనించారు. అది మీడియా ద్వారా కానీ అనేక రూపాల్లో ఇంత గొప్పగా జరిగినందుకు వాళ్ళకి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం 100% ఉంటుంది. రెండు, ఎన్నైతే జంతువులు ప్రతిదానికి ఈ శరీరం కావచ్చు జంతువు కావచ్చు ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎన్ని రోజులు నువ్వు శరీరానికి తీసుకొచ్చావో అన్ని రోజులు ఉండి తీరవలసిందే భూమి మీద. ఒకవేళ ఏ రకంగా నువ్వు బలవంతంగా సరిగా చూసుకోకుండా ఎంత ముందు చనిపోయినా ఎక్స్పైరీ డేట్ అయ్యేంత వరకు నువ్వు శరీరాన్ని వదిలిపెట్టినా కూడా నువ్వు చేయవలసిన టాస్క్ కంప్లీట్ కావాల్సిందే. దానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరు చెప్పలేడు. అలా జంతువులు మరి బలవంతంగా చనిపోయిన ఆ జంతువులకు కూడా ఎక్స్పైరీ డేట్ వరకు భూమి మీద ఉంటాయి. అవి పైకి పోవడానికి ఒక మార్గం కావాలి, ఒక శక్తి కావాలి. ఆ శక్తినిచ్చే కథే ఇగో ఈ మెగా మహాకరుణ శాకాహార ర్యాలీలు. గుర్తుపెట్టుకోండి, ఇదేమి తెర వెనుక చాలా పెద్ద భాగవతం జరుగుతుంది. తెర ముందు కనపడేది ఏదో పోయాము వచ్చారా చూసిన వాడికి అలా ఉంటుంది, కానీ దీని వెనకాల జరిగే తెర వెనుక భాగవతం చాలా పెద్ద కథ జరుగుతుంది. అందుకే ఇది మామూలు శాకాహార ర్యాలీలు కాదు మనం చేసేది. చూడడానికి మామూలు కనబడుతుంది, కానీ ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ ముఖ్యంగా నిర్వహించిన మా మిత్రుడు ఉన్నాడు, ఆ భూపాలపల్లి ఆయన సింగిల్ మ్యాన్ చేసిన తర్వాత నిన్న చెప్తున్నాడు, సార్ మీరందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా 15 రోజుల నుంచి ఆ ఎనర్జీ అలాగే ఉంది సార్, ఇంత శక్తి ఉంటుందా శాకాహార ర్యాలీలో అని. కొత్తగా వచ్చాడు ఆయన, 2 సంవత్సరాలు అవుతుంది. అది వాస్తవం. అంటే మనం చేసే పనులకు కానీ చేసే సాధనలో కానీ మరింతగా ఉన్నతమైన స్థితి పొందడానికి గొప్ప ప్లాట్ఫామ్ ఈ శాకాహార ర్యాలీలు. అది టైంపాస్ కార్యక్రమం కాదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేటి చేసిన శ్రీనివాస్ గారి మరొకసారి గట్టిగా ఇంతమందిని ఏకం చేయడానికి వారి యొక్క సంకల్పం. దానికి ఎంతోమంది ఒంగోలులో ఉన్న రకరకాల మాస్టర్స్ అందరూ సహకరించారు. సహకరించిన వాళ్ళందరికీ గట్టిగా ఈ కార్యక్రమాన్ని ఊరికే కాదు అనేక రకాలుగా సహాయ సహకారాలు కావాలి. తప్పకుండా ఏ కార్యక్రమం ఏ ఆర్గనైజర్ చేసినా మన వంతుగా 10వ వరకు భోజనానికి సంబంధించిన హెల్ప్ చేయాలి. దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఇంత అంత కాదు, తోసినంత ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఆర్గనైజర్గా మనం ఎప్పుడైతే ఆ ఎంకరేజ్ ఇస్తామో ఇలాంటి కార్యక్రమం ఇంకా గొప్పగా చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అర్థమైంది కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి
చెప్పారు కదా పత్రిజీ ఆఖరి వారి ఘట్టాన్ని కైలాసపురి మహాక్షేత్రంలో మన పిఎస్ఎస్ మూమెంట్కి హెడ్ క్వార్టర్, అక్కడే వారు శరీరాన్ని వదిలిపెట్టడం, అక్కడే వారి సమాధి. మరి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం మనం వారి యొక్క స్మృతి స్మరణోత్సవాలు చేస్తాం. మరి ఈసారి గమ్మత్తు కింద దానికి అనుకూలంగా గురు పౌర్ణమి కూడా 21కి వచ్చింది. అది 23, 22, 23, 24, 25 ఈ 5 days అక్కడ చక్కటి కార్యక్రమాలు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరందరూ పేరు పేరున ఆ కార్యక్రమం ఆహ్వానం పలుకుతూ మరి తప్పకుండా మీరందరూ రండి. అది మన కార్యక్రమము, మన అందరం కలిసి చేసుకునే కార్యక్రమం కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు. మరి గాయత్రి మేడం గారిని గట్టిగా క్లాప్స్ ద్వారా డయాస్ మీదకి ఆహ్వానించుకుందాం. మేడం గారు, మరి మేడం గారి గురించి స్వామీజీ గారే మేడం గారు మాట్లాడేటప్పుడు తెలియజేస్తారు. మరి మనకిప్పుడు సారు మన మధ్య లేకపోయినా కూడా రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి అద్భుతంగా అనేక ప్లేస్లో ఎమ్మెల్యేస్ని ఎంపీస్ని నిలబడేటట్లుగా చేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటట్టుగా చేసినటువంటి మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు హిమాలయ యోగి కట్ట కాళాధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరినీ మైత్రీ బంధంతో సమన్వయపరుస్తూ ప్రతి క్షణం ఎరుకతో జీవించే విధంగా మనల్ని అంతగా మోటివేట్ చేస్తూ మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టు. ఇంకా ఒక స్టూడెంట్ యొక్క టాలెంట్ను బట్టి ఒక టీచర్ను అంచనా వేస్తూ ఉంటాం. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆ ఆధ్యాత్మిక సాధకుడు తన మార్గదర్శకుని పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నాడు అన్న విషయాన్ని తను నిరూపించుకున్నటువంటి సందర్భంలో వారి మార్గదర్శకుడు ఎంతటి ఉన్నతమైన చైతన్యంతో ఉన్నారు అన్నది ఈ భూమి మీద పత్రిజీ గారు నేను గురువును కాదు అని చెబుతూనే శ్వాసే నీ గురువని చెప్పి అలా ఏ సంస్థలో ఎంతోమంది దాన్ని ట్రైనింగ్ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటేనే అంతగా తయారు కాలేని ఆధ్యాత్మికవేత్తలు, ఏ శిక్షణా కేంద్రాలు సరిగా లేకపోయినా పత్రిజీ గారి తన అంతర్ చైతన్యంతో ఈరోజు ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. నేను ఎందుకు ఈ రెండు మాటలు ఇలా మాట్లాడాను అంటే, మొన్న పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలక్షన్ల సందర్భంగా చాలామంది ఇప్పటి వరకు ఎంతోమంది ఆధ్యాత్మిక సంస్థలను నిర్వహిస్తున్నటువంటి గురువులు వాళ్ళు పరినిర్వాణం పొందిన తరువాత ఆ గురువులు భౌతికంగా జీవించి ఉన్నంత వరకు ఎంతగా నడుస్తూ ఉండేటివో, మరణించిన తర్వాత శరీరాన్ని వదిలిన తర్వాత ఆయా సంస్థలు, ఆ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాసులు, సాధకులు, ధ్యానయోగులు
చాలా చాలా తగ్గుతూ వస్తూ ఉంటారు. కానీ మేము కావాలని పిఎంసి ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు పత్రిజీ గారు బాడీ వెకేట్ చేశారు. ఇక ఈ పిఎస్ఎస్ఎం కావచ్చు ఇది తగ్గుముఖం పడుతుంది అన్న ఉద్దేశంతో మేము పిఎంసి ఛానల్ చూస్తూ మొదలుపెట్టాము. కానీ ఏ ఉద్దేశంతో మేము పిఎంసి ఛానల్ చూస్తూ వచ్చామో అప్పుడు మాకు అర్థమైంది, పత్రిజీ గారు భౌతికంగా జీవించిన కాలం సరేలే, ఈయన ఏదో శాకాహార ర్యాలీలు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, వీటితో పాటు కూడా ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి అని ఒక 4వదైన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. సో ఈ విషయంలో ఇతడు సరి అయినటువంటి గురువు కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు కాదు అని అనేక సంస్థలు భావిస్తూ వచ్చిన తరుణంలో వాళ్ళు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో అనేక సంస్థలు వాళ్ళతో కలిసినప్పుడు అంతకుముందు అంతగా స్పందించినటువంటి వాళ్ళు, మీరు నమ్ముతారో లేదో, ఈసారి ఓట్లు తక్కువ రావచ్చు, కానీ అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో, రాజకీయ నాయకుల్లో కూడా ఒక అనూహ్యమైనటువంటి స్పందన ఈసారి ఎలక్షన్లు వచ్చింది. దానికి మూల కారణము పత్రిజీ గారి చైతన్యం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒక గురువు యొక్క బాడీ వెకేట్ చేసిన తర్వాత ఎంతోమంది వింటూ వచ్చామే, కానీ ఇలా ప్రత్యక్షంగా మేము చూడలేదు. ఆ పిఎంసి ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు మేము ఆ మాస్టర్ల యొక్క అనుభవాల ద్వారా శాకాహారులమయ్యాము. ఆ మాస్టర్ల ద్వారా అనుభవాల ద్వారా ధ్యానం క్లాసులకు వెళ్తూ ఉన్నాము. దాని తర్వాత మొన్న నిలబడ్డటువంటి వాళ్ళు పిరమిడ్ పార్టీ ప్రతినిధులుగా సగం మంది కొత్త వాళ్ళు, యువకులు. ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ ప్రకాశం జిల్లాలో ఎక్కువ పర్సెంట్ యూత్ నిలబడ్డది. సో ఈసారి ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ప్రతినిధులుగా నిలబడ్డ వాళ్ళందరికీ ఒకసారి దయచేసి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎక్కువసేపు మాట్లాడాను. సో మీరందరూ వచ్చారు అని అంటే, ఇంతటి మెగా మహాకరుణ ర్యాలీని విజయవంతం చేశారు అంటేనే ఇదే నిదర్శనము పత్రిజీ గారి యొక్క ఆత్మ చైతన్యము భౌతికంగా ఉన్నప్పుడు మనందరినీ ఎలాగా మోటివేట్ చేసిందో ఇప్పుడు కూడా ఆ చైతన్యము అలాగానే అంతే స్ఫూర్తినిస్తూ అంతే మైత్రి మహాకరుణలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనడానికి ఇదే నిదర్శనము. సో శ్రీనివాస్ గారికి, వాళ్ళ మేడం గారికి, మరియు వీళ్ళ వెనుక ఎంతో టీం వర్క్ ఉంటేనే ఇంతగా సక్సెస్ అవుతుంది. సో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి శారీరకంగా ఆర్థికంగా సహకరించిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళాధర్ రెడ్డి గారు. మన కళాధర్ రెడ్డి గారిని చూడగానే బుద్ధత్వం గుర్తొస్తుంది. బుద్ధుని గురించి మరి అద్భుతంగా స్మూత్గా మనందరికీ ఇంజెక్ట్ చేయగలుగుతాడు సబ్జెక్ట్ని. చాలా అద్భుతం కూడా సార్ క్లాస్మేట్ అంటే. మరి ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా క్లాసులు చెప్తూ ఉంటారు. మరి వారికి మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. తర్వాత మరి పురాణాలు, రామాయణం, భారతం అంటే మనకు గుర్తొస్తారు. ఎవరు గుర్తొస్తారండి? మారవ శివప్రసాద్ గారు, బ్రాహ్మణ రత్న మారవ శివప్రసాద్ గారు. ప్రస్తుతం మహేశ్వర పిరమిడ్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. మరి ఈ మధ్య చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మహేశ్వర పిరమిడ్ని. నేను రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాను. లాస్ట్ మంత్లో కూడా
హైదరాబాద్ పని ఉండి మరి పిరమిడ్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను. చాలా అద్భుతంగా మరి ఆ పిరమిడ్లో కూర్చుంటే కూర్చోవాలనిపిస్తుంది. గతంలో అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు. దాన్ని రీమోడల్ చేసిన తర్వాత ఎంతసేపు అయినా పిరమిడ్లోనే ఉండాలనిపించినట్టు ఉంది. మరి అంత అందంగా తీర్చిదిద్దినటువంటి మారవ శివప్రసాద్ గారి సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. మనందరి చైతన్యమూర్తి మహాగురువు అహింసా భాగ్య విధాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, వేదిక నిర్వహించిన సదానందగిరి స్వామి వారికి, ఇంకా మిగిలిన మహామహులకు, ఇక్కడ హాజరైనటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ సహస్రకోటి పాదాభివందనాలు. ఈరోజు ఈ మెగా శాకాహార ర్యాలీ చూస్తూ ఉంటే పత్రిజీ మహాపరినిశ్రమ చేసిన తర్వాత కూడా పిరమిడ్ మాస్టర్లు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నారు అంటే వారి చైతన్యం ఎంత గొప్పగా మనందరిలో ఇంతింతై వట్టుడింతై అన్నట్లుగా వామనమూర్తి ఆకాశం దాటి వెళ్ళినట్లుగా పిరమిడ్స్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్ ఎంత వర్ధిల్లుతుందో మాటల్లో చెప్పలేని విషయం. మరి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి నన్నూరి శ్రీనివాసరావు గారు, వారి శ్రీమతి, ఒంగోలు, నెల్లూరు జిల్లాల టీం అందరూ ఎంతైనా అభినందనీయులు. ఇక్కడ నెల్లూరు జిల్లా పిరమిడ్ మాస్టర్లు, ఒంగోలు జిల్లా పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ చూసినా కనపడుతూ ఉన్నారు. నిన్నంతా నేను నెల్లూరు జిల్లా తిరిగాను, 4 చోట్ల క్లాసులు చెప్పాను. ఆ 4 ఊర్ల వాళ్ళు ఇవాళ మార్నింగ్ నుంచి ఈ శాకాహార ర్యాలీకి రావాలని ఉద్యుక్తులై వచ్చారు. ఏ ఊరు నుంచి 20 మందికి తక్కువ రాలేదు. పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, తృప్తి లేనివాడు శూద్రుడు, తృప్తి కలిగిన వాడు వైశ్యుడు, భయము తొలగిన వాడు క్షత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు, గుణము చేత, కులము చేత కాదు, గుణము చేత. బ్రహ్మ తొలి సృష్టిలోని 9 మందిలో ఒకరైన పులస్య బ్రహ్మ కొడుకు విశ్వాసు బ్రహ్మ, అతని కొడుకులు కుబేర బ్రహ్మ, రావణ బ్రహ్మ, కుంభకర్ణ బ్రహ్మ, విభీషణ బ్రహ్మ కూతురు శూర్పణఖ. 4 వేదాలు సంపూర్ణంగా చదివి 16 శాస్త్రాలు క్షుణ్ణంగా ఔపోసన పట్టి 64 కళల్లో ఆరితేరినటువంటి రావణ బ్రహ్మ కేవలం 2 విషయాలలో తనను తాను సర్వనాశనం చేసుకున్నారు. అదొకటేమంటే, మొదటిది మాంసాహారం, 2 స్త్రీలోలత్వం. మొదటిది మాంసాహారం, 2 స్త్రీలోలత్వం. మాంసాహార భక్షణం వల్ల అసుర గుణాలు పెరిగి అతనిలో స్త్రీలోలత్వం వల్ల సర్వనాశనమై శ్రీరామచంద్రుని చేతిలో మరణించాడు. మరి సుక్షేత్రియుడు శ్రీరామచంద్రమూర్తి. కానీ సద్బ్రాహ్మణ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని శాకాహారి అయి రాజారాముడై ప్రజలని 4 పాదాలు ధర్మం నిలిచేట్లుగా అద్భుతంగా పరిపాలించాడు. సీతాయనం పుస్తకంలో కూడా సీతారాములు అడవిలో ఉన్నప్పుడు జంతువుల యొక్క రక్షణను ఎలా చేశారో, ఆ జంతువులను కాపాడడానికి సీతామాత ఎంత హృదయం ద్రవించేట్లుగా ప్రవర్తించిందో మనకు కళ్ళకు కట్టినట్లుగా మనం దాన్ని చూడగలం. ఆ యొక్క ఉత్తమ లక్షణాలను పుణికి పుచ్చుకొని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కేవలం జంతు రక్షణ కోసమే ఈ భూమి మీదకి వచ్చారు. వాస్తవానికి వారు ధ్యానాన్ని ఒక ఆయుధంగా మాత్రమే తీసుకొని వచ్చారు. వారు భూమి మీదకి వచ్చినటువంటి ఏకైక కారణం జంతు జాతి యొక్క రక్షణ. ఒకప్పుడు మహాకారణ లోకాల్లో మహాత్మా గాంధీని ఎన్నుకుని స్వాతంత్రోద్యమం కోసం ఎలా భూమిపైకి పంపారో, ఆ పైన భారతదేశంలో
ప్రతి వ్యక్తికి దేశంలో స్వాతంత్రం వచ్చింది కానీ ఆత్మ స్వాతంత్రం రాలేదు అనేటువంటి ఒక నిర్ణయంతో మహాకారణలోకాల్లో ఎవరు జంతుజాతి కోసం, జంతుజాతి రక్షణ కోసం భూమి మీదకి వెళతారు అనేటువంటి ఒక మహాసభ జరిగింది ఆ మహాకారణలోకాల్లో. అప్పుడు అందరూ కూడా పత్రి 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 అన్నారట. ఆ మహా ఆత్మస్వరూపుడు అంగీకరించి మరి జంతు జాతిని ఉద్ధరించడానికి ధ్యానాన్ని ఆయుధంగా పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. ఎన్నోసార్లు ఆయన చెప్పాడు, మీరు ధ్యానము చేయకపోయినా పర్వాలేదు, మాంసాహారం మానండి అని చెప్పారు పత్రిజీ. ఇందాక మన నన్నూరు శ్రీనివాసరావు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను శాకాహారం తీసుకునే వాళ్ళ సంఖ్య అత్యంత తక్కువగా ఉందని. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కంకణం కట్టుకుని ఊరూరా వాడవాడ ఈ అహింస శాకాహార ర్యాలీలు చేయడం ఎంతైనా ముదావహం. ఒకసారి ఒక పల్లెలో మేము శాకాహార ర్యాలీ చేస్తున్నప్పుడు 10 మంది మాత్రమే ఉన్నాం. ముందు వ్యాన్ వెళ్తుంది, వెనుక మేము స్పీచ్ ఇస్తూ వెళ్తున్నాం. ప్రతి ఇంటికి బ్రోచర్లు పంచుతున్నారు మన మాస్టర్లు. ఒక మేడం అడిగింది నన్ను, చదువుకున్నట్లుంది, బాగా కిరాణా కొట్టులో ఉంది, స్వామి మీరు కేవలం 10 మందితో శాకాహార ర్యాలీ చేస్తున్నారు, మీరు 10 మంది మీరు నిదానాలు చేసినంత మాత్రాన, బ్రోచర్లు పంచినంత మాత్రాన 10,000 మంది ఉండేటువంటి ఈ పల్లెలో శాకాహారులు అవుతారా వీరు అని అడిగింది ఆవిడ. అప్పుడు చెప్పడం జరిగింది, అమ్మ మేము 10 మంది మాత్రమే ఇప్పుడు నినాదాలు చేస్తూ బ్రోచర్లు పంచుతూ వెళ్తున్నాం, కానీ మా నినాదాలు విశ్వానికి విశ్వాంతరాళానికి కూడా చేరి అక్కడి వాళ్ళందరూ కూడా ఎనర్జీస్ను పట్టుకుని ఇక్కడి వాళ్ళందరిలో ఆలోచనను రేకెత్తించి శాకాహారులను చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ప్రతి పల్లెల్లోనూ ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ మనకి ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం చేస్తున్న ఉద్యమం మహా గొప్ప ఉద్యమం. పత్రిజీ చెప్పారు, ఎవరైనా బాడీ వెకేట్ చేసి వెళ్తే 2 ఊర్ధ్వలోక మాస్టర్లు వచ్చి తీసుకెళ్తారు. అయితే పిరమిడ్ మాస్టర్లు ఈ భూమి నుంచి వెళ్ళిపోయినప్పుడు లక్షల మంది యోగులు వచ్చి మనం రిసీవ్ చేసుకుంటారు అని చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క వైభవం ఇది. ఈ భూమిపైన సత్యసాయిబాబా లాంటి మహనీయులు, ఎన్నో గొప్ప దేశాల్లో కూడా బ్రాంచీలు ఉన్నవాళ్ళు మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు అని బల్లగుద్ది చెప్పినట్లయితే భారతదేశంలో సగభాగం, ప్రపంచంలో కొంత భాగం శాకాహారులుగా మారేవాళ్ళు. కానీ ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తప్ప ఇంత ఖచ్చితమైన నిబద్ధతతో శాకాహారం గురించి, అహింస గురించి చెప్పలేదు. కనుక ఆ అవకాశం మనకు దక్కింది. పత్రిజీ వెళ్ళిపోయిన తర్వాత వారి మహామూల చైతన్యం మనందరిలో ప్రవేశించి ఇంతకు ముందు కంటే 10 రెట్లు పని చేయనిస్తుంది. పిరమిడ్ల నిర్మాణాలు 10 రెట్లు పెరిగాయి. శాకాహార ర్యాలీలు 50 రెట్లు పెరిగాయి. ప్రతి ఊర్లో శాకాహార ర్యాలీ జరుగుతుంది, పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. మళ్ళా అద్భుతంగా క్లాసులు మొదలయ్యాయి. 1 డే క్లాసులు, 40 రోజుల క్లాసులు, ఇంటింటా ధ్యానం, ప్రతి ఊరా రాజ్యం వెళ్తుంది. జూమ్ సెషన్లు ఇంకా పెరిగాయి. కనుక మనం ఈ అహింసను, శాకాహారాన్ని మరింత ప్రచారం చేసి ఈ ప్రపంచమంతా కూడా సస్యశ్యామలం కావాలని, అహింస శాకాహారమయం కావాలని కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు శ్రీనివాసరావు గారికి చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా బ్రదరు నన్నూరు సీతారాం గారిని ఒకసారి గట్టిగా క్లాప్స్ ద్వారా డయాస్ మీదకి ఆహ్వానించుకుందాం. మా బ్రదరు ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి కెనడా, యూఎస్ఏలో చాలా కాలం గడిపి ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాడు. ఆయన్ని నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చే పని ఉండి మా బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ అక్కడ ఉంటే పత్రిజీ గారి ధ్యానం ప్రోగ్రాం ఉంది, పౌర్ణమి ధ్యానం ఉందని చెప్పి తీసుకెళ్ళటం జరిగింది. ప్లేస్ అయితే గుర్తులేదు కానీ మొత్తం మీద వెళ్ళాం. ఆ రోజు అర్ధగంట అని చెప్పి కూర్చోబెట్టి దరిదాపులు 4 అవర్స్ కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం ఆయన 4 అవర్స్ కూర్చున్నాడు. ఆ తర్వాత వాళ్ళు మాంసాహారులు, కెనడా, యూఎస్ఏలో ఉండారంటే ఫ్రిడ్జ్లో అన్ని రకాల జంతువులు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి వాళ్ళకి. మనం ఇక్కడ పెట్టుకోగానే వాళ్ళు అలా పెట్టుకుంటారు. మరి నేను చెప్పాను,
ముందు మాంసం మానేసేసి ధ్యానం చేస్తే చేయి, లేకపోతే లేదని అంటే మాకు అది లేని గడవదు, చలికి కంపల్సరిగా తినాల్సిందేనని చెప్పి ఫస్ట్లో అన్నాడు. కానీ ఆ తర్వాత నేను చెప్పంగా కొన్ని రోజులకి 1 నెల 2 నెలల్లోనే అతి తొందరలోనే ఫస్ట్ ఆయన మానేశాడు, కంప్లీట్గా మానేశాడు. ధ్యానం అయితే చేయడు పెద్దగా, ఎప్పుడన్నా గుర్తిస్తే ఒక 5 నిమిషాలు కూర్చుంటాడు ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు. మరి ఆయన ఇవాళ నేషనల్ కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా ఉన్నారు. పార్టీ అంటే హైకమాండ్తో టచ్లో ఉంటుంటారు కాంగ్రెస్ పార్టీలో. మరి ఆయన వాయిస్ కూడా తీసుకుందాం, కూర్చోవలసిందిగా మనవి. మరి మనకు ప్రోగ్రాం అనేది 21వ తారీఖు గురు పౌర్ణమి నందవరంలో సదానంద స్వామివారి మహాసమాధి వద్ద గురు పౌర్ణమి వేడుక విశేషంగా జరుగుతుంది. ఆ రోజంతా కూడా ఎంతోమంది వేలాది మంది విచ్చేస్తారు. ఆ రోజు సాయంకాలం 5 నుంచి తెల్లవారే వరకు గురు పౌర్ణమి విశేషమైనటువంటి ధ్యానం సందేశాలు ఉంటాయి. మరి ఆ నందవరం అన్నదాన ట్రస్ట్ వైస్ చైర్మన్ గారు నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే కర్తాల గురించి, మరి కర్తాల్లో జరిగే ప్రోగ్రాం గురించి మన దామోదర్ రెడ్డి చెప్పారు. వీలైనంత మంది 24వ తారీఖు పత్రిజీ మహాపరినిర్వాణ దినం రోజు అక్కడికి రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మనకి 4 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుందండి. విప్లవ ప్రసాద్ గారి ధ్యానం ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఈలోపు మరి ముఖ్యమైనటువంటి మనకి స్పీకర్స్ మన ముందు ఉన్నారు, అసలు స్పీకర్స్. మరి మన ముందే ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు. అసలు పిరమిడ్ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది మరి ఎలగపూడి లక్ష్మణరావు గారు, మెగా పిరమిడ్ సృష్టికర్త. మరి 2012 కర్తాల్ పిరమిడ్లో ధ్యాన మహాచక్రం జరపకముందు అక్కడ ప్రదేశం చూస్తే అసలు నడవటానికి వీలు లేకుండా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితిని చాలా చక్కగా దిద్ది మరి 2012లో ధ్యాన మహాచక్రం జరపడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు. మరి ఇప్పుడు ప్రస్తుతం పేరవరం 220 పిరమిడ్ మరి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. లాస్ట్ టైం నేను వెళ్ళి చూసి రావడం కూడా జరిగింది, చాలా బాగా అద్భుతంగా ఉంది. మరి పిరమిడ్స్ అంటే మనకు మొదట గుర్తొచ్చే వ్యక్తి ఎవరు మన మూమెంట్లో బాగా నవ్వుతూ కనిపిస్తారంటే కూడా కనిపించేటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారి సందేశాలు తీసుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజు గారికి, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ప్రతి జీవి జన్మ పరంపరలో ఎదిగి మరి మానవ జన్మ తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. తన ఎదుగుదలలో భాగంగా మరి ధ్యానం చేస్తానే తన ఎదుగుదలలో ధ్యానం చేస్తారు. ఇంకా ఎదుగుదల కోసం పక్క వాళ్ళకి ధ్యానం నేర్పుతారు. కానీ మూగజీవుల కోసం శాకాహార ప్రచారం చేయటమే భూమి మీద హైయెస్ట్ వర్క్. ఈరోజు ఇక్కడ శాకాహార ర్యాలీ చేశారు అంటే మరి ఇంతమంది గ్రేట్ మాస్టర్లు వచ్చారు అంటే అందరికీ నా బాధాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు మనం చేసిన ఈ స్లోగన్స్, శాకాహారాన్ని గురించి చేసిన స్లోగన్స్ ఆకాశానికి వెళ్ళి ఈరోజు తెలియదు, కానీ అవే మళ్ళా తిరిగి వచ్చి శాకాహార ప్రపంచానికి నాంది పలుకుతాయి. ఇది మాత్రం తథ్యం తథ్యం తథ్యం. ఏ మతం చెప్పినా శాకాహారాన్ని గురించే అన్నీ చెప్పినాయి. మతాలన్నీ కూడా శాకాహారాన్ని గురించే. జీసస్ క్రైస్ట్ చెప్పింది ప్రతి జీవి ప్రాణం నీ ప్రాణం వంటిదేనే జీసస్ క్రైస్ట్ చెప్పాడు. మరి అల్లా చెప్పింది కూడా ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులు అన్నీ మీ వంటివే అని చెప్పారు. మరి లార్డ్ కృష్ణ ఏమని చెప్పాడు? సమస్త భూతకోటి సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా భావించేవాడే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పాడు. అందుకనే మనం ప్రతి శాకాహారం అంటే ఏరే కాదు,
మానవత్వం అంటేనే శాకాహారం. ఇక్కడ వేరే ఏం కాదు. అది నేను ఎలా జీవించాలి అని అనుకుంటున్నానో ప్రతి ఒక్కరూ కూడా అలాగే ఉండాలనుకోవటమే శాకాహారం. ఇక్కడ వేరే రెండోది కాదు. అలాగే రేపు ఆగస్టు 18వ తారీఖున గుంటూరు జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా శాకాహార ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అందరు రావాల్సినదిగా ప్రార్థన. మరి ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన ఒంగోలు పిరమిడ్ మాస్టర్లకి నాయకత్వం వహించిన మన శ్రీనివాసరావుకి అందరం గట్టిగా క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నగారు. పిఎస్ఎస్ మూమెంట్లో ఒక రోల్ మోడల్గా కనిపిస్తూ నాకు ఎలాంటి డౌట్ వచ్చినా, అంటే క్లాసులు పెట్టే విషయంలో కావచ్చు, ర్యాలీలు జరిపే విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు, ఈ ధ్యానానికి సంబంధించిన విషయం, ఫస్ట్ నేను కాల్ చేసేది జక్కా రాఘరావు గారికి. చాలా చక్కగా అడ్వైజ్ ఇస్తారు. చాలా ఒక పెద్ద అన్నగా, ఈ మూమెంట్కి ఒక పెద్దగా చక్కటి సలహాలతోటి, మరి ఫుల్ టైం నేను 2007లో ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నాను ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. నేను ఈ మధ్య 2 years అయిపోయింది నేను నా ఈ ప్రాపంచిక బాధ్యతలు వదిలిపెట్టి. ఈ మధ్య గత 5-6 months బ్యాక్ చెప్పాను, సార్ నేను ఫుల్ టైం చేస్తున్నాను, వేరే వర్క్లన్నీ కూడా పనులన్నీ కూడా పక్కన పెట్టేస్తారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ప్రాపంచికం ఉండేవాళ్ళు ఏమంటారంటే, ఎందుకు నీ ఆదాయాన్ని పోగొట్టుకొని ఈ మూమెంట్లోకి వచ్చే ఈ పని చేసేది అంటారు ప్రాపంచికం ఉండేవాళ్ళు. మరి సార్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంతకంటే కావాల్సింది ఏం లేదు, మనం ఆనందంగా ఈ మూమెంట్లో వర్క్ చేయడమే పత్రిజీ యొక్క ఉద్దేశం. మనము ఈ మూమెంట్ కోసం తోడ్పడాలని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి వ్యక్తి జక్కారావు గారు. మరి వారి సందేశాన్ని తీసుకుందాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంతగా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రకృతి మాతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరం కూడా. టీవీల్లో వార్తలు కానీ, బయట వార్తలు కానీ, సైక్లోన్ ఉంది కాబట్టి భారీ వర్షాలని చెప్పినప్పటికీ కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు చక్కగా మన ప్రోగ్రాం ఇంత నిరాటంకంగా చక్కగా మనం చేయగలుగుతున్నామంటే ప్రకృతి మాత ఎంతగా మనకి సహాయపడిందో మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. పోతే ఎవరైతే సాధన చక్కగా చేస్తారో, దైవ మార్గంలో ప్రయాణం చేస్తుంటారో వాళ్ళంతా కూడా ఆ దైవత్వంతో అంటిపెట్టుకునే ఉంటామని చెప్తుంటారు. దైవత్వం అంటే పూర్వం నుంచే మనకు వచ్చినటువంటిది. భగవద్గీత నుండి ప్రతిదీ చెప్తూనే ఉంది. నేను అనబడేది దేహం కాదు, ఒక ఆత్మ పదార్థం అని చెప్తుంటాయి. ఆ ఆత్మానుభూతి పొందటానికి ఏం చేయాలి అని చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణ జన్ములే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయన మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఒకటి, తానెవరో తాను తెలుసుకోవటం అనేది ప్రథమ కర్తవ్యం అయితే, తన బాధ్యత, తన కర్తవ్యం తనకు అర్థమైన తర్వాత సమాజంలో తాను నిర్వహించవలసినటువంటి పనులు ఏమిటో అవి చేసి చూపించడం సెకండ్ పార్ట్. అలా మరి శ్రీనివాస్ గారు మొన్నటి వరకు ఆయన వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పూర్తిగా అవన్నీ వదిలేసి ఇంకా రాబోయే రోజుల్లో నా సమయం అంతా కూడా ఈ శాకాహార ప్రచారాలకి, ఈ ధ్యాన ప్రచారాలకి కంకణం కట్టుకుని ఉంటానని చెప్పారంటే అంతకంటే ఆనందించే విషయం ఇంకోటి మరి లేదు కాకలేదు. మన కళ్ళ ముందు ఉన్నటువంటి పత్రిజీ గత 30-40 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిగా వచ్చి శక్తిగా ఆవిర్భవించి ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలి, పిరమిడ్ ఎనర్జీ అంటే ఏమిటో ప్రపంచమంతా తెలియచేయాలి అనేటటువంటి మహాసంకల్పంతో జన్మ తీసుకుని మనందరినీ ఇంత స్థాయిలో ఉన్నతీకరించారని చెప్పారంటే కారణ జన్ములు ఏ విధంగా భూమి మీదకి వస్తారు, వారి ప్లాను ప్రణాళిక ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మన కళ్ళ ముందు కనపడేటటువంటి దృశ్యం. మరి ఆయనతో పాటు కలిసి మనం పనిచేసే భాగ్యం మనకు కలిగిందనంటే ఈ ప్రపంచంలో మనకంటే అదృష్టవంతులు ఇంకొకరు లేరని చెప్పి అనుకుంటాం. ఈ పరిస్థితుల్లో ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం అహింస అని చెప్పబడింది కదా. ఎందుకనంటే మానవుడిగా జన్మ తీసుకుని ఆకారం ఇలాగే కనపడవచ్చు. మానవత్వం యొక్క విలువలు దిగదారిపోతే రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. అంటే ఆహారం కోసం
ఇంకొక జీవిని చంపి మనం ఆహారంగా తీసుకుంటాం మానవులు అని చెప్పారంటే అంతకంటే రాక్షస ప్రవృత్తి మరొకటి లేదుగాక లేదు. కాబట్టి ముందు రాక్షస ప్రవృత్తి నుంచి బయటపడితే కనీసం సగటు మానవుడిగా మనం జీవించే అర్హత కలుగుతుంది. ఇక మానవుడిగా ఉండి సాధన పెరిగితే తనలో అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని ఏ విధంగా అనుభూతి చెందుతాం అనేది సెకండ్ పార్ట్ అవుతుంది. ఈ విధంగా మరి పత్రిక రూపకల్పన ప్రకారంగా ఆయన ఎంతవరకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలబడి పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రణాళిక ఆయన పూర్తి చేసుకున్న తర్వాత మాన్యువల్గా మనం ఎంతవరకు చేశాం అంటే మొదట్లో మౌత్ పబ్లిసిటీ వెళ్ళేది, తర్వాత పాంప్లెట్లు వచ్చినాయి, తర్వాత మ్యాగజైన్స్ వచ్చినాయి. ఒకప్పుడు మనకి ధ్యానాంధ్ర అని ఉండేటటువంటిది తర్వాత తెలంగాణ ఆంధ్ర ఎప్పుడైతే విడిపోయిందో అవ్వటానికి అంతా తెలుగు ప్రజలు అయినప్పటికీ కూడా ఒక సెపరేషన్ అంటూ వచ్చినప్పుడు ఆ మ్యాగజైన్ మనం ధ్యాన జగత్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలనేది పత్రిక యొక్క ఆకాంక్ష. ఎందుకంటే వాటిలో ఉండే విషయాలు వివరంగా మనం చదువుకుంటున్నట్లయితే మనం చదువుకోవచ్చు, మనతో పాటు మన ఇంటికి వచ్చిన వాళ్ళు అనేక మంది చదవచ్చు. అలా చదువుతున్నప్పుడు మెల్లమెల్లగా అవన్నీ కూడా వాళ్ళని ప్రభావితం చేస్తుంటాయి. ఇక తర్వాత టెక్నాలజీ పెరిగిన తర్వాత పత్రిక ఇంకా మ్యాగజైన్స్ కొంతవరకు పనిచేస్తున్నాయి. ఇక ఇది టెక్నాలజీ పెరిగింది, మరి మనకి గ్లోబలైజేషన్లో ముందుకు వెళ్ళాలని అంటే నాకు మంచి ఛానల్ కావాలని చెప్పి అడగటం. అలా పిఎంసి ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చిన తర్వాత అది మెల్లమెల్లగా ఈ 6 సంవత్సరాల పాటు వచ్చి శాటిలైట్ ఛానల్గా మారిపోయి ఇవాళ ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలని ఉన్న తెలుగువారిని ప్రభావితం చేస్తుందంటే తక్కువైన విషయం కాదు. అలాగే మరి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటే 80 కోట్ల మంది హిందీ మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హిందీ పిఎంసి రావటం, ఢిల్లీ బేస్కి అది కూడా శాటిలైట్ ఛానల్ అయిపోవటం, అలా ఈ పిఎంసి అనేది ఇటు తెలుగు కానీ అటు హిందీ కానీ ప్రపంచంలో కోట్లాది మందిని ఈరోజు ప్రభావితం చేస్తుందంటే గురువుల యొక్క అవగాహన, వారి యొక్క దివ్య దృష్టి, వాళ్ళ యొక్క ప్రణాళిక ఎట్లా ఉంటుందో మనందరికీ అర్థమవుతున్నాయి. కాబట్టి ఈరోజు సేవాదళ కన్వీనర్గా ఉండి ప్రకాశం జిల్లా నుంచి ఇటువంటి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఎలా అయితే చేస్తున్నారో రాబోయేటటువంటి రోజుల్లో మనకు మంచి నెట్వర్క్ మనకి ఇటు ఏపీ కానీ తెలంగాణ 2 చోట్ల ఉన్నాయి. కాబట్టి ప్రతి నెల ఒక ప్రోగ్రాం తీసుకుని చేయగలిగితే ఇంకా బాగుంటుంది అనేటటువంటి చిన్న ఆలోచన. ఇందాకే చెప్పారు నరసింహ గారు, రాజస్థాన్ కానీ హర్యానా కానీ గుజరాత్ కానీ అవన్నీ లెక్కేసుకుంటే శాకాహారుల సంఖ్య 60% పైన కనుకుంటే ఆంధ్ర తెలంగాణలో వచ్చరికి 1% అంటే అసలు మన ఊహ కూడా అందట్ల పరిస్థితి. ఎక్కడైతే దుమ్ము ఎక్కువగా ఉంటుందో ఓడవటం అక్కడి నుంచి మొదలు పెడతాం. బహుశా అంత ఎక్కువ పరిస్థితుల్లో మాంసాహారం ఇక్కడ ఉంది కాబట్టి పత్రిక లాంటి వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకుని ఈ ఉద్యమానికి ఎక్కడి నుంచి మొదలుపెట్టారో అని చెప్పి అనుకుంటున్నాం. అందువలన మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటనంటే ప్రతిరోజు మనం లేచిన దగ్గర నుంచి ఒక్కరికన్నా చెబుదాం శాకాహారిగా మారమని చెప్పని, మాంసాన్ని తినేటటువంటి వాళ్ళకి. అలా చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఇటువంటి విషయాలని అంటే పత్రిక ఆశయాలు ఎలా ఉంటుందని అంటే రాబోయే రోజుల్లో ఒక కృతయుగానికి సత్యయుగానికి పునాదులు మనం వేయాలి అని అంటే ఆయన ఆశయాలన్నీ కూడా గొప్ప ఆశయాలే. ఇప్పుడు ర్యాలీలు చేయటం ఎంత ఆవశ్యకత ఉందో, ధ్యానం చెప్పడంలో ఎంత ఆవశ్యకత ఉందో, అలాగే ఇంకో మాట ఏం చెప్పారంటే పత్రిజీ మంచివారి మౌనమే దేశానికి చేయటం అని చెప్పి అన్నారు. మంచివారి మౌనం అంటే ఏమిటి? ఇందా కళారెడ్డి గారు చెప్పారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే పత్రిజీ ఆశయాలు ఎన్నో ఆశయాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన జగత్తు, 2 శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ఎలా అయితే ఉందో ఆత్మజ్ఞానులు మాత్రమే పరిపాలనకు అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పి అన్నారు. అంటే ఆత్మజ్ఞానికి స్వలాభం స్వార్థ చింతన ఏమి ఉండదు, కేవలం దేశ క్షేమం కోసం మాత్రమే పనిచేస్తుంటారు. అలా ఉన్నప్పుడు మాత్రమే సమాజంలో అద్భుతమైన మార్పు రావడానికి వీలవుతుందని చెప్పని పెట్టడంలోనే మరి ఒక డివైన్ పవరు, ఒక డివైన్ మెసేజ్ తీసుకుని పత్రిక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి రూపకల్పన చేశారు. అయితే అది మనకి ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు మనం దాన్ని బలపరుస్తామనేది మన యొక్క వివేకం మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా శాకాహారానికి ధ్యానానికి పెద్దపేట ఎలా అయితే వేస్తామో అలాగే పత్రిక యొక్క ఆశయాలైనటువంటి ప్రతి ఆశయాన్ని బలపరచాలి అంటే ఈ ఆశయాలన్నింటినీ ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి పిఎంసి ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం మనం బలపరుస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరి పత్రిక ఆశయాలు ప్రపంచవ్యాప్తం కావడంలో ఆ పిఎంసి పాత్ర అది కూడా పోషిస్తుంది. కాబట్టి మన పాత్ర మనం కూడా పోషిస్తూ ఆ సక్సెస్లో మనం అంతా కూడా భాగస్వాములు కావాలి మరొకసారి నేను కోరుకుంటూ, సో ఇంత కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీం వర్క్ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా కృతజ్ఞతలు. మరొక సీనియర్ పిరమిడ్ మాస్టరు రాము సార్, కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు. అని ఆ సారు ఎక్కడో ఒకసారి క్లాస్ చెప్పంది నిద్రపోడు, ప్రతిరోజు ఎక్కడో చోట చెప్తూనే ఉంటాడు.
ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. ఏదో కాలేజీనో స్కూల్నో చూసుకుంటాడు, ఆయన జ్వరపడతాడు. దాంట్లో జ్వరపడి నేను ధ్యానం చెప్తాను సార్ అంటాడు అక్కడికి వెళ్ళి. మరి ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకోవటమే. ఇప్పుడు నేను ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందంటే క్రియేట్ చేసుకోవటమే. ఇది ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకుంటేనే ఈ మూమెంటు ముందుకు వెళుతుంది. ఎవరికి చెప్పరు. సార్ కూడా మనం ఏదైనా చేస్తామంటే గైడ్ చేస్తుండేవాళ్ళు పత్రిజీ. ఫస్ట్లో నేను సార్ నాకు పిరమిడ్ కట్టాలని ఉంది మా విలేజ్లో అని అడిగాను. సార్ నా సలహా కట్టన్నాడు. సార్ ఏ సైజు పిరమిడ్ కట్టమంటారు? చిన్న పిల్లలు కనుక క్వశ్చన్ వేసినట్టు వేసాను సార్ని. మీ విలేజ్ పాపులేషన్ ఎంత అని అన్నారు. 2500 ఓటింగ్ ఉంటుంది సార్ అన్న. అటైతే ఒక 27, 29 ఆ ప్రాంతాల్లో ఆ ప్లేస్ని బట్టి వెయ్యి వేసేది. కింద హాలు, మాస్టర్స్ వస్తే బెడ్రూము, పైన పిరమిడ్ వే అన్నారు. అలాగా చెప్తారు సలహాలు అడిగితేనే. ఎవరికి పలాని పని చేయి ఈ పని చేయి ఎవరు చెప్పరు. ఎవరికెవరు ఓన్ క్రియేటర్స్, ఎవరికి వాళ్ళు సృష్టించుకునేదే. మరి ఎవరికి వాళ్ళు సృష్టించుకొని ఈ మూమెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన ముందే కూర్చొని ఉన్నారు. ఫస్ట్లో నేను స్వామీజీని చూసినప్పుడు 109 ఇయర్స్ ఉంటాయంటే అసలు నేను యాక్చువల్గా నమ్మలా. సార్కి 60 ఒక 70 లోపు ఉంటాయి అనుకున్నాను సార్ను చూసి. ఫస్ట్ పేరవరంలో చూసిన తర్వాత నేను లాస్ట్ ఇయర్ మా పోతవరంలో క్లాస్ పెట్టించాను. ఆ రోజు ఒక 300 మంది వచ్చారండి. నేను పెద్ద పబ్లిసిటీ కూడా లేదు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంటే మనం అందరం కూడా సార్ స్లో అనాల్సి వస్తుంది. ఆ ఫాస్ట్ దెబ్బకి మనం నడవలేకపోయిన పరిస్థితి. మరి అలాంటి సంత సదానందగిరి స్వామి మహారాజు గారి సందేశాన్ని తీసుకుందాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. బయట ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి. శ్రీమన్నారాయణ. ఓం గం గణపతియే నమః. ఐం సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారైనటువంటి మహంతి మాలగిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలో మనసులో స్మరించుకొని ధ్యాన జగత్తు సృష్టికర్త మూలకారకుడైనటువంటి శ్రీమాన్ పత్రిజీ గారికి నమస్కారాలు చెప్పుకొని ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న స్వామివారికి, సభాధ్యక్షుల వారికి, సభావేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, విచ్చేసిన శాకాహార జగత్తులో పార్టిసిపేషన్ పొందుతున్న మీ అందరికీ నమస్కారాలు, శుభాశీస్సులు తెలుపుకుంటూ పరమాత్ముడు మన మధ్యలోకి అప్పుడప్పుడు తాను ఎలక్టెడ్ అండ్ సెలెక్టెడ్ మనుషులను పంపుతూనే ఉంటాడు. అరే నాయనా మానవులారా, మీరంతా నా దారికి రండి, దానవత్వం పైకి పోవద్దండి, మాధవత్వం పైకి రండి అనేసి మానవులైన మనకు హెచ్చరికలు చేసేదానికి మన మధ్య ఎందరినో పంపుతూ ఉంటారు. మీ ఆంధ్రప్రదేశ్ ఎంత పుణ్యభూమి అంటే ఇక్కడికి ఒక పుట్టపర్తి సాయిబాబా వచ్చాడు, ప్రపంచవ్యాప్తం చేశాడు, మానవత్వాన్ని మాధవత్వాన్ని కలిపి చూపాడు. ఆ తర్వాత అదే అనంతపురం జిల్లాలో గణపతి సచ్చిదానంద స్వామి దత్తస్వరూపులుగా వచ్చారు. వాళ్ళు ఎక్కడా శాకాహార ర్యాలీలు పెట్టలే, శాకాహారం చెయ్యమని చెప్పలే, వాళ్ళకు అవసరం కలగలే. వాళ్ళ ప్రభావంతోనే కొన్ని వేలు లక్షల మంది శాకాహారులుగా అయినారు. ఈ మాత్రం అయితే చాలదు, అందరినీ శాకాహారాలు చేయాలా అని ఇంకో మహానుభావుని ఎన్నుకొని పంపాడు పరమాత్మ. ఆ ఎమ్ముకొని పంపబడ్డవాడే శ్రీమాన్ పత్రిజీ. ఆయన పేరులోనే 3 ఉంది. చాలా 3లు కలిసిన మనిషి మన పత్రి. ఆయన కుటుంబం ఒక భార్య 2 బిడ్డలు 3. ఆయన మొట్టమొదటి సంకల్పం ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన మహాభారత్, ధ్యాన జగత్ అన్నారు. ఇంకొంచెం పైకి బాగా పరిణితి చెందినాక శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అని వచ్చాడు. ఎక్కడ చూసినా ఆయన లైఫ్లో ఈ 3లు కనపడతాయి. అందుకని ఆ పేరు కూడా ఆ మహానుభావునికి అట్లే పెట్టబడింది, ఆయన కుటుంబము అట్లే వచ్చింది. శాకాహారానికి ఇంత ప్రిఫరెన్స్ బుద్ధుని కాలం నుంచే చెప్పుకొని వస్తున్నారు.
కానీ మానవ స్వభావం ఎప్పుడు దానవత్వం వైపుకు పోవాలనే పరుగులు తీస్తుంది, మాధవత్వం పోయేదానికి ఉండదు. కారణం మాధవత్వం పోవడం అంటే కొంచెం కఠినం, దానవత్వానికి అత్యంత సులభంగా పోవచ్చు. నీకు అలవాటు లేకుండా ఇంకోటి ఎవడో హోటల్కు పిలుచుకోపోయి పెడితే ఆడు ఇంత తినేస్తావు. ఒక జీవిని పంపిన పాపంలో నీకు ఇంత భాగం వస్తూ ఉంది. ఏం మనకు అధికారం ఉంది ఇంకొక జీవిని చంపేదానికి? పరమాత్ముడు మనల్ని అందరినీ సమానంగా సృష్టించి పంపించాడు. ఏ జీవికి ఏ ఆహారమో ఆహారం పెట్టాడు. కొన్ని జీవులు ఉన్నాయి, వాటికి సంబంధించిన మాంసాహారం వాటికి ఉంది. కానీ బుద్ధి కుశలత ఇంత ఉన్న మనం 2 కాళ్ళ పశువులం, మనమేం చేస్తున్నాం? మనకెందుకు మాంసాహారం? తినడానికి కావలసినన్ని పండుకూరలు కాయగూరలు ఉన్నాయి. మాంసాహారంలో లేని విటమిన్స్, ఖనిజాలు, న్యూట్రిషన్స్ శాకాహారంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. మరి వాటిని చూసుకుంటూ మనమందరం శాకాహారులుగా మారడం, ధ్యానులుగా మారడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మాన్పుతూ ఆ పరమాత్మని ప్రకృతి బ్యాలెన్స్గా పెట్టేదానికి మన వంతు కృషి చేస్తూ జీవహింస చేయకుండా ఉండేదానికి పాటుపడాలని మనమందరినీ కోరుకుంటూ ఆ పత్రిజీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమాన్ అధ్యక్షుల వారికి, సభలో ఇంకా చాలామంది వక్తలు ఉన్న కారణం చేత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం లేదు, అందరికి కూడా అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. మీరే ముఖ్య వక్తలు స్వామీజీ. ముఖ్య వక్తలు అయితే వెయిటింగ్ అని కాదు, మిగతా వాళ్ళని కూడా చూడాల్సి ఉంటుంది. సభా మర్యాదలు అనేటివి కొన్ని ఉంటాయి. ఏదో పొద్దస్తమానం నా డప్పు నేను కొట్టుకుంటా కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు. మధ్యాహ్నం ఉంటే పర్వాలేదు, నువ్వు మాటిగా చెప్పేస్తాను. పత్రిజీ కుటుంబం గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. పరమాత్ముడు ఎంత బాగా ఎలక్ట్ అండ్ సెలెక్ట్ చేసుకుంటాడో అనే దానికి ముందు కారణం పత్రిజీ అని ఒక ఆయన మెడలో ఒక బంగారు మాల వేశారు. అంటే పత్రిజీ గారి భార్య పేరు స్వర్ణమాల. అది వేసినాక ఆయనలో పరిణితి తీసుకొని రావాలనుకున్నాడు పరమాత్మ. మొట్టమొదటి బిడ్డ పరిణితి. ఆ పరిణితి చెందినాక ఆయనకున్న పరిమళాన్ని ప్రపంచమంతా పంపేదానికి పంపాలా అనుకున్నాడు. రెండో బిడ్డ పేరు పరిమళ. పరమాత్ముడు ఎంత ప్లానింగ్ చేస్తాడో చూడండి, ఎంత సక్రమంగా. నా అదృష్టం కొద్దీ నేను ఇంతకుముందు పోయిన సంవత్సరం ర్యాలీకి కూడా వచ్చాను. నాకెంత సంతోషంగా ఉంది అంటే మళ్ళీ ఈ 2వసారి ర్యాలీలో పాల్గొన్నా. మొదటి ర్యాలీలో ఎంతమంది ఉన్నారో అంతకు 2-3 మంది ఈసారి వచ్చారు. వచ్చేసారి ర్యాలీకి వాళ్లకు నేను చేస్తున్న సజెషన్, ఇట్లాంటి హాలు పెడితే ఏం సరిపోదు, ఎక్కడో ఓపెన్ గ్రౌండ్ పెట్టాల్సి వస్తుంది, 100% గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ మనం ఇంత సంకల్పం చేసుకుంటున్నాం. మనిషి యొక్క సంకల్ప శక్తి ఎంత గొప్పది అంటే, ఒకే ఒక్క వ్యక్తి ఈ పొద్దు ఇంత వ్యవస్థను తీసుకురాగలిగినాడంటే ఆ సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి పత్రికే ఉందా, ఒక సాయిబాబాకే ఉందా, ఒక గణపతి సచ్చిదానందకే ఉందా? ఏం మనకు లేదా? మనమంతా కూడా ఇదే దృఢ సంకల్పం చేసుకొని మనం మాత్రమే శాకాహారులుగా, మనం మాత్రమే ధ్యానులుగా ఉండిపోకుండా వీలైనంత మందిని శాకాహారులుగా మార్చేదానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం ఎంతో గట్టిగా చేస్తున్న మహానుభావుడు ఈ శ్రీనివాసరావు గారు. ఇన్ని వేల పాంప్లెట్లు ప్రింట్ చేసి, ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి ఈ హాల్ తీసుకొని, ఇన్ని కిలోమీటర్లు ఎక్కడా ఏ ఒక్క లోపము లేకుండా ఇంతమందిని సరైన ఒకే లైన్లో తీసుకుని రాగలిగారు అంటే ఆయనలో ఉన్న సంకల్ప శక్తే కదా. మరి ఆయనకు ఒక్కడికైనా ఈ సంకల్పం, మనకొద్దా? మనం ఈడొచ్చి వినేదానికే వచ్చామా? మేమంతా స్టేజ్ మీద మాట్లాడేదానికే వచ్చామా? ఎవ్రీబడి షుడ్ హ్యావ్ టు టేక్ వాళ్ళ సంకల్పాన్ని వాళ్ళు తీసుకోండి. నేను ఇంక మీదట భవిష్యత్తులో కనీసం 10 మందిని మారుస్తా, 10 మందిని శాకాహారులుగా, ఒక 10 మందిని ధ్యానులుగా చేస్తా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన 1000 మంది ఈ మాట అనుకుంటే 1,00,000కు పోయి అదేవిధంగా చేయొచ్చు.
మానవ సంకల్పానికి లిమిట్ లేదు. ఎక్కడో చంద్రమండలానికి పోతున్నాడు, అంగారక గ్రహానికి పోతున్నాడు. మనసు లోపలికి పోయేదానికి కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అంతరిక్షంలో గెలిచాడు, అంతర్వీక్షణంలో గెలిచేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ భారతదేశం పుణ్యభూమి ప్రపంచానికంతా ఎప్పుడూ మార్గం చూపిస్తూనే ఉంటుంది. మనమంతా భారతీయులైన దానికి ఎంతో గర్వించుకోవాలి. మన మధ్య ఇంతటి ఉత్తమ పురుషుడు జన్మించి తన లక్ష్యాన్ని ఎంతో తొందరగా పూర్తి చేసుకొని మన మీద, ఇలాంటి వారి మీద ఈ భారం వేసి పోయినారు. ఎవరి భారాన్ని వాళ్ళు అంత సక్రమంగా నిర్వర్తించుకుంటున్నారు. కర్తాల్ పిరమిడ్ను అంత సక్రమంగా మెయింటైన్ ఆయన చేసుకుంటున్నారు. ఆయనకి ఇచ్చిన పదవిని ఆయన చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ బాధ్యతను స్వీకరించిన ఈ మహానుభావుడు ఇక్కడ ఇంత నిర్విఘ్నంగా ఇప్పుడు చేశాడు. ఇంకా ఇటువంటి ర్యాలీలు 10-12 సంవత్సరాలు వేల మందితో ఇట్లాంటి స్టేజ్ లోపల కాకుండా ఓపెన్ గ్రౌండ్లో పెట్టుకునే స్థితి మీకు రావాలి. అందరం కూడా దాంట్లో మళ్ళీ పార్టిసిపేట్ కావాలి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ స్వామీజీ. చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు నాకు. సరే, ఈ ప్రోగ్రాము 4 గంటల వరకు జరుగుతుంది. భోజనానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి తమ సీట్లో కూర్చోవలసిందిగా మనవి. ఎవరైనా వెళ్ళి రావాల్సి ఉంటే రండి. ఇప్పుడు పిప్పళ్ళ ప్రసాద్ గారి సంగీత ధ్యానం ఉంటుంది. తర్వాత కొంత టైం మళ్ళీ స్పీకర్స్ మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. అందరం ధ్యానంలో కూర్చుందాం. భోజనాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి, తిన్నవాళ్ళు వచ్చి కూర్చోండి. అందరూ ధ్యానంలో కూర్చుందాం. దయచేసి భోజనం చేయవలసినటువంటి వారు నిర్మోహమాటంగా లేచి వెళ్ళి హ్యాపీగా భోజనం ఫినిష్ చేసుకుని రండి. అందులో ఏ మొహమాటం లేదు. భోజనం చేసినటువంటి వారు మీకు అవకాశం ఉంటే ఉండడానికి ముందుకొచ్చి కూర్చోండి. చక్కగా మనం ధ్యానం చేసుకుందాం.